గారు అలాగే మిగిలిన వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్న మేనిఫెస్టో అనేది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు కాబట్టి సో తెలంగాణలో కూడా ఏం చేయబోతున్నారు అండ్ ఇప్పటి వరకు తెలంగాణలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు అనేది కూడా చూస్తారు. అది కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి కాబట్టి ఎలా ఉండబోతోంది? ముందుగా మీకు మిత్రులకు ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు మీటింగ్లు కండక్ట్ చేయడం అనేది ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ అనేది ఏమైపోయిందంటే అదొక బిజినెస్ అయిపోయింది. వినరా, అది వాలంటరీగా వాళ్ళంతలా వాళ్ళు వచ్చే అది ఆ స్టేజ్ దాటిపోయింది ఇప్పుడు ఏ పార్టీకైనా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళను తీసుకురావాలి, తీసుకుపోవాలి, వాళ్ళకు టు అండ్ ఫ్రో డిఏ బత్తా ఇవ్వాలి, తిండి పెట్టాలి, తాత మందు పోయాలి, ఇవన్నీ ఏదైతే ఉందో ఇప్పుడు హైడ్ ఇది వీళ్ళు అన్నట్టు వచ్చేటోళ్ళు సభకు వచ్చేటోళ్ళు ఇవన్నీ సిస్టమ్ ఏదైతే ఉందో. కాకపోతే ఆ పార్టీ బలాన్ని నిరూపణ చేసుకోవడానికి ప్రతి పార్టీ ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ తుక్కు కూడా 10 లక్షల మీటింగ్ 10 లక్షల జనం వచ్చి మీటింగ్ పెట్టినా ఏది వచ్చినా ప్రజలు లాస్ట్కు ఏదైతే ఉందో వాళ్ళు ఏది డిసైడ్ అయ్యారో అందరూ ఇక్కడ మీటింగ్లో 100% కాన్స్టిట్యున్సీ వైజ్ కానీ లేకపోతే ఏరియా వైజ్ కానీ ఎక్కడ వైజ్గా రారు. వీళ్ళు బస్సులు పెట్టి వన్లు పెట్టి తీసుకురావాలి, తీసుకుపోవాలి. ఇక్కడ 3 కేటగిరీలు ఉంటారు. ఒకటేమో వీళ్ళు వచ్చే వాళ్ళు వచ్చి ఉంటుంటారు, ఈ కార్యకర్తలు వాళ్ళ లెక్కలు ఉంటారు. ఇంకొకటి ఏదైతే ఉందో అక్కడ బెనిఫిషరీస్ ఉంటారు. థర్డ్ కేటగిరీ వాళ్ళు అయితే ఉన్నారో వీళ్ళకి అందుబాటులో లేని వాళ్ళు వాళ్ళకి అందుబాటులో లేకుండా ఎవరి నుంచి ఏం బెనిఫిట్ పొందకుండా న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ వీళ్ళు ఎవరైతే ఉంటారో మొన్న మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో కామారెడ్డిలా 2 ముఖ్యమంత్రి క్యాండిడేట్లు పోటీ చేసి మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ ఉంటే రూరల్లో మొత్తము కాంగ్రెస్ బీఆర్ఎస్ పంచుకున్నది. అర్బన్కి వచ్చే వరకు బీజేపీ అప్పర్ హ్యాండ్ మొత్తం ఏదైతే ఉందో వీళ్ళు ఆరు వచ్చేటోళ్ళే ఇవాళ ఉంటారో పోతారో ఇద్దరు రాజీనామా చేస్తారో అందుకోసం మళ్ళీ ఎలక్షన్ ఎందుకు నెత్తినొప్పి ఎందుకు అన్న ఉద్దేశంలో బీజేపీకి పట్టం కట్టారు. అక్కడ క్యాండిడేట్ కూడా ప్రయారిటీ ఇచ్చారు. అంతేగాని ఇప్పుడు వీళ్ళు 10 లక్షల మీటింగ్ పెట్టినంత మాత్రాన ఏది రేవంత్ రెడ్డి ప్రభంజనం వస్తుంది లేకపోతే రాహుల్ గాంధీ వస్తారు వాళ్ళు ఓట్లు వేస్తారు అన్నది ఇక ఎవరి ప్రయత్నం వాళ్ళు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ వాళ్ళు ఏదైతే ఉందో బతికి బట్టగట్టాలంటే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి ఉంటుంది. ప్రతి నామినేషన్ వేసినోడు కూడా గెలుస్తా అన్న భ్రమలో ఉంటారు. ఇప్పుడు రూలింగ్ పార్టీలు ఉంది కాంగ్రెస్ కాబట్టి వాళ్ళు సభ కండక్ట్ చేయగలుగుతారు, జనాలను తేయగలుగుతారు, పెట్టగలుగుతారు. ఇక్కడ మన దగ్గరకు వచ్చే వరకు 17 కాన్స్టిట్యున్సీలా తక్కువ హైదరాబాద్ ఎంత 8 లక్షల చిల్లర ఉన్నారు, ఆదిలాబాద్ 10 లక్షలు, పెద్దపల్లి 9 లక్షల చిల్లర, కరీంనగర్ 11, నిజామాబాదు జైరాబాదు తర్వాత వరంగల్ 10 లక్షల చిల్లర ఉన్నారు. ఇక ఇవన్నీ 9 లక్షల చిల్లర. హయ్యెస్ట్ ఎక్కడైతే ఉన్నారో మల్కాజ్గిరి 15,51,000 వీళ్ళు ఉన్నారు. అదే ఓటర్లు 15 లక్షలు కాదు లేదు 32 లక్షలు లేదు 15 లక్షలు లేదండి. మరి నేను చెప్తాను నువ్వు కొట్టుకొని చూసుకొని నేను చెప్తున్నా కదా 15 లక్షలు చిల్లర. 34-35 కాదు ఓటర్స్ లిస్టు చూసుకోవచ్చు. పోనీ 30 లక్షలు అనుకోరు ఎన్నూరి. ఇప్పుడు ఇట్లా ఈ రకంగా ఈ ఓటర్లలో ఏదైతే ఉందో ఇక్కడ 3 కేటగిరీస్లో బెనిఫిషరీ ఓట్స్ మొన్న 80% కాంగ్రెస్కి పడలే. ఎందుకంటే 37 ఓట్లు బీఆర్ఎస్కు పడ్డాయి 100 అంటే వాళ్ళు 100% బెనిఫిషరీస్ బీఆర్ఎస్కు మొగ్గు చూపెట్టేశారు. వీళ్ళు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు వాగ్దానాలకు దేని కూడా ప్రలోభాలకు వాళ్ళు రాలేదు. తర్వాత కాంగ్రెస్కి వచ్చిన 39 ఏదైతే ఉందో నాన్ బెనిఫిషరీస్ కేటగిరీకెళ్ళే ప్లస్ ఎంప్లాయీస్ వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నోళ్ళు ఈ రకంగా ఏదైతే ఉందో కాంగ్రెస్కు పడ్డాయి. ఇక బీజేపీ ఏదైతే ఉందో హిందుత్వవాదం మీద ఏదైతే ఉందో వాళ్ళకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు 14% ఓట్లు రావడం జరిగింది. దీంట్లో ఇక్కడ మన మిత్రుడు అన్నట్టు ఏదైతే ఉందో ఓటుకు నోట్ల రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి కంటే మొదలు బంగారు లక్ష్మణ్ ఎప్పుడో పార్లమెంట్లో కూడా కేసు అయింది ఆయన. వినరా, అవన్నీ ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అయింది. ఇప్పుడు నేను అరవింద్ కేజ్రీవాల్ మీద కూడా కేసు అయింది. అవన్నీ ఏంటంటే ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేరు. రామరెడ్డి నాకు నేను చెప్పినాక మీరు అవన్నీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద రన్నింగ్ కేసు ఉన్నది అంటే చాలా మంది అరే పిఎం కాదండి నేను అనేది అరే ఇవ్వాలన్నారు కాదు. ఇక్కడ నేను ఏమంటున్నా నన్ను డిస్టర్బ్ చేయక రామరెడ్డి సాబ్, ఇక్కడ ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళకు గతంలో ఏదో గొర్రెదాటి జనాలు కదా చెప్పినట్టు వన్ సైడ్ వేసాం అనేది లేదు. ఓన్లీ ఇక్కడ మైనార్టీ ఓట్సే వన్ సైడ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రజలకు ఆలోచన విధానం పెరిగింది. వాళ్ళకి ఏదైతే ఉందో ఎడ్యుకేటెడ్ విద్యావంతులయ్యారు, ఉద్యోగస్తులయ్యారు. తర్వాత ఏదైతే ఉందో ఇందులో 150% 50 కాకుండా 40 నుంచి 45% యువకులు ఉన్నారు.
వాళ్ళు డిసైడింగ్ చేసే పరిస్థితులు ఉన్నారు. అటువంటప్పుడు ఇక్కడ మన మిత్రుడు యాదగిరి గారు చెప్పినట్టు మేము ఫస్ట్ ప్లేస్ వస్తామంటే కాంగ్రెస్లో జాయిన్ కాకముందు ఒకరోజు ముందే మన కె కేశవరావు ఏమన్నారు, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంటుందని ఆయనే చెప్పిపోయాడు. ఇక్కడ ఇంకొకటి పోయేటప్పుడు చెప్తారు, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ మాట అనమనండి. పోయేటప్పుడు అన్నది కాదు. ఇప్పుడు అందులో స్వాతంత్రం ఉన్నాక వాక్ స్వాతంత్రం అంటే ఎప్పుడో చెప్పుతారు అందరూ ఏంటంటే అంతా మొత్తం ఎస్ జీ హుజూర్ అంటే జీ హుజూర్ అన్నట్టు తప్పెడ తాళాలు కొట్టడం అనేది నడిచిందే. ఇప్పుడు నేను చెప్తా వీళ్ళ పార్టీగా ఏదైతే ఉందో రాబోయే చరిత్ర అన్న దాని మీద మనకు గత చరిత్రలు చాలా ఉన్నాయి. గోవాలో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ అని ఉండే, మీరు పుట్టిరో లేదు అప్పుడు ఎవరు రామరెడ్డి ఒకడు ఉంటే ఉండవచ్చు, కానీ మీ ముగ్గురు మీరు ఆ పార్టీ ఉన్నప్పుడు మీరు ఎవరు శశికళ కాకోద్కర్ అని ముఖ్యమంత్రి ఉండే ఆమె లేడీ అప్పుడు. ఆ ఆమె పోయిన తర్వాత పార్టీ అదే అయిపోయింది. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్సీపీ ఏమైంది, వీక్ అయింది. వీక్ కాగానే శివసేన అప్పర్ హ్యాండ్ అయింది. అదే రకంగా ఇక తమిళనాడు అయితే వాళ్ళు భాషా వ్యతిరేకత మీద డిఎంకే ఏఐడిఎంకే వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు ఇంకోళ్ళకి స్థానం రానియరు. తర్వాత కేరళ ముస్లిం లీగ్స్ పాండిచ్చేరిలో కూడా ఒక ప్రైవేట్ ఏదైనా వేరే ఉండే రీజనల్ పార్టీ కూడా పోయింది. ఇక ఏపీలో అయితే తెలుగుదేశము వైఎస్ఆర్సీపీ కొట్టుకుంటున్నాయి. ఇక ఒడిశాకు బీజేడీ ఇప్పుడు ఏంది వాళ్ళ తండ్రి ఎప్పుడు మన బిజు పట్నాయక్ ఉన్నప్పటి నుంచి ఆయన 61, 63లో ముఖ్యమంత్రి చేసిండు. మళ్ళీ తర్వాత బీజేడీ పెట్టిన తర్వాత 5 ఏళ్ళు చేసిండు. ఈయన 25 ఏళ్ళు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. ఆయన ఉన్న రోజులు నడుస్తుంది, తర్వాత పోతుంది. ఈవెన్ ఒడిశాలో కూడా నందిని శతపథి అని మహిళా ముఖ్యమంత్రి ఉండే. ఇంత మటుకు మన తెలంగాణ ఆంధ్రాలో ఎప్పుడు మహిళా ముఖ్యమంత్రి కాలేదు. ఆ తర్వాత ఇక ఇక్కడికి వచ్చే వరకు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. వీళ్ళు ఏదైతే ఉందో తర్వాత ఇక బెంగాల్లో టీఎంసీ, అంతకంటే ముందు కమ్యూనిస్టు 22 ఏళ్ళు వెళ్ళారు వాళ్ళు. దాన్ని 33 22 ఏళ్ళు ఆయన బుధ మన అదే ఎవరు మన జ్యోతి బస్ ఉండే. జ్యోతి బస్ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య వచ్చిండు. తర్వాత అస్సాం గణ పరిషత్ అనేది ఉధృతంగా ఉండే ప్రఫుల్ల కుమార్ మోహంతా ఆయన వచ్చింది. ఆయన పార్టీ కనుమరుగైపోయింది. ఇప్పుడు జార్ఖండ్లో ముక్తి మోర్చా ఏమైంది, దానికి అదే రకంగా ఉన్నది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు. ఇక పంజాబ్ గతి ఏమైంది, ఇప్పుడు అకాలీదాలు ఉన్న రోజులు ప్రకాశ్ సింగ్ బాదలు ఉన్న రోజులు మంచిగా నడిచింది. ఇప్పుడు ఆయన పోగానే కథ అది క్లోజ్ అయిపోయింది. తర్వాత ఇక ఏది హర్యానాలో కూడా ఒక భజన్లాల్ దేవిలాల్ ఉన్నప్పుడు రీజనల్ పార్టీలు నడిచినాయి, అది కూడా పోయింది. తర్వాత ఇప్పుడు ఢిల్లీ ఆప్ కొట్టుకుంటున్నది, ఆప్ కొట్లాడుతున్నది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ వచ్చింది, అది మన బహుజన్ సమాజ్వాదీ పార్టీ వచ్చింది. అవి రెండు వచ్చినాయి. అవి రెండింటి పని కూడా ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం వాళ్ళకు ఎలాంటి అధికారం వచ్చే ఛాన్సెస్ లేకుండా పోయినాయి. లల్లుది కూడా బీహార్లో కూడా లల్లు పార్టీ వచ్చింది. ఏమైపోయింది, ఇక్కడ మనకు సజీవ సాదృశ్యము లివింగ్ లెజెండ్ పక్క రాష్ట్రంలో ఒక్కడు ఏదైతే ఉన్నాడో ఆనెస్ట్గా నడిస్తే దాదాపు 35 ఏళ్ళ నుంచి ప్రజలు బ్రహ్మరథం కడతాం, తండ్రి వెనుక కొడుకు వీళ్ళు. అంతేగాని మేము ఇది చేసినాము అది చేసినాము అన్నది ఇక్కడ ఓటరు వీళ్ళు సభలు పెట్టినా ఏది పెట్టినా ఓటర్ ఏదైతే ఉందో ఎలక్షన్ ఓటింగ్ మెషిన్ కాడికి వచ్చే వరకు బ్యాలెట్ దానికే ఏది కొడతారన్నది వాళ్ళు గుర్తు మీద పోతారు, కొడతారు. అంతేగాని ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నది ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రధాన ఏదైతే ఉందో ఫస్ట్ ప్రయారిటీ ప్రైమరీగా రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత ఇమేజ్తోనే కాంగ్రెస్ రూలింగ్లోకి వచ్చింది. అంతేగాని కాంగ్రెస్ సెకండరీ ఆయనకు పార్టీ ఇక్కడ ఏదైతే ఉందో బ్యాక్ బోన్ సపోర్ట్తోని రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళ మీద చూసి ఓట్లు వేసిన సందర్భం లేదు. ఇప్పుడు కూడా రేపు వీళ్ళకు కాంగ్రెస్కు మొత్తం ఏదో అసెంబ్లీలో వచ్చినంత సీన్ ఇక్కడ మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రాథమికంగా ఏదైతే ఉందో కాంగ్రెస్ ఈ ఓటు బ్యాంకు కాపాడుకోవాలంటే కూడా ఇప్పుడు మే 13 అంటే ఇంకా దాదాపు నెల పైన ఉన్నది. నెలల కరెంటు కష్టాలు ఉండకూడదు, తాగునీరు ఏదైతే ఉందో కష్టాలు ఉండకూడదు. ఇది ఏదైతే ఉందో తాగునీరు కష్టం. ఇంకొకటి ఏంటంటే బీజేపీ మన బీఆర్ఎస్ ఏం చెప్తుంది, కరువు వచ్చింది కేటీఆర్ చెప్పుడు కేసీఆర్ చెప్పడం అనేది అది చెప్పడం అనేది ప్రజలు కూడా గ్రహిస్తారు. కరువు ఎప్పుడు డిసెంబర్ వీళ్ళు 3 నాడు 7 నాడు ప్రమాణ స్వీకారం చేసకముందు వర్షాకాలం వెళ్ళిపోయింది. అంతకుముందు మిషన్ కాకతీయ అయిపోయింది, మిషన్ భగీరథ అయిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది. ఈ వాటర్లన్నీ ఇంకొకటి ఇక్కడ వరి చేనులు వెళ్ళిపోతున్నాయి అంటే ఆల్రెడీ వెదర్ ఫోర్కాస్ట్ చెప్పింది. ఇక్కడ మనకు
గత 10 ఏళ్ళ నుంచి 15-20 ఏళ్ళ నుంచి కోతుల బెడద ఎక్కువైపోయి రైతులు ఏమైపోయినారు, ఈజీ ట్రాక్టర్లు దుంతాయి, బీఆర్కే లేబర్ వస్తారు, నాట్లు వేస్తారు, ఏదైతే ఉందో హార్వెస్టర్స్ వస్తాయి, కోస్తాయి, ఈజీ అన్నదానికి వాళ్ళు అలవాటు పడ్డారు. అట్లా యాక్చువల్గా రెండో పంట ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో వరి నాట్లు వేయకూడదు, ఎక్కడ ప్రాజెక్టుల కింద తప్ప. మామూలు బోర్ల కింద కానీ, బావుల కింద కానీ, ఏర్ల కింద కానీ అసలే వరి నాట్లు వేయకూడదు. చెప్పినా కూడా ప్రజలు ఏంటంటే మూర్ఖపు లెక్కలతోనే రైతులకు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక ఆ రకంగా వేస్తున్నారు. దాని ప్రకారము ఇది అయిపోయినా ఇప్పుడు కాంగ్రెస్కు అది మూర్ఖపు లెక్కనే రైతులది అన్నది కానీ చెప్పినా విన్నారండి. నేను రైతునే చెప్తున్నా కదా, నేను రైతునే, నాకు కూడా ఉన్నది భూమి, కానీ నేను పుట్టిందే రైతు కుటుంబంలో. అది ఏదైతే ఉందో వినరు, ఎడ్యుకేట్ చేసినా వినరు వాళ్ళు. 174 TMC తీసుకుపోయింది ఎవరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో, 26 TMC తెలంగాణ వాడుతుంది. ఇలా మెయిన్ తప్పు కేసీఆర్ ఉంది. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినాక కొంత చేయలేదు. అయితే అది ఇంకొకటి బీజేపీ 10 ఏళ్ళ నుంచి అన్ని వర్గాలలో చేసుకుంటూ వచ్చింది, కానీ ఏదో నీటి సమస్య గురించి బీజేపీ చేసింది ఏమీ లేదు, శూన్యం ఉన్నది. ఎంతసేపు వాళ్ళు కూడా ఈక్వేషన్లు అది వర్కౌట్ చేయడం అని చెప్పని రామరెడ్డి గారు రాసుకొని చెప్పండి, నువ్వు డిస్టర్బ్ చేయకూరి. ఇక్కడ గంగా కావేరీ లింక్ కెనాల్ ప్రాజెక్టు కేఎల్ రావు పాపము చీఫ్ ఇంజనీర్, ఆయన చనిపోయాడు, ఆయన బిడ కూడా ఐఏఎస్. దాని గురించి బీజేపీ ముందట పెట్టుకోవాలి కదా, లేదు అయిపోయింది. ఇప్పుడు బీజేపీ కూడా ఏం చేస్తున్నది, క్యాండిడేట్లను, సినిమా హీరోయిన్లను, తర్వాత రాజకుటుంబీకులను తీసుకొచ్చి, ఇంత చాలా పెద్ద పార్టీ, ప్రపంచంలో పెద్ద పార్టీలలో బీజేపీ నెంబర్ 1లో ఉన్నది. అటువంటి అప్పుడు వాళ్ళ ఓన్ క్యాడర్, సెకండ్ కేటగిరీ డెవలప్ లేదు, థర్డ్ కేటగిరీ చేయలేదు. ఎవరైతే ఉన్నారో మొన్న కాంగ్రెస్లోకి వెళ్ళి వాళ్ళని గుంజాల్సిన పరిస్థితి అవసరం లేదు. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎక్కడ పార్టీలో తప్పు ఎక్కడైతుందో, బీఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తుంది, కాంగ్రెస్ చేసిన తప్పే బీజేపీ చేస్తున్నది. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు బాగా డబ్బున్న జనాలకు టికెట్లు ఇవ్వడము చాలా పెద్ద తప్పు. ఇప్పుడు వీళ్ళు ఇప్పటికి నేను చెప్తున్నా కదా, చనిపోయిన వావిలాల గోపాలకృష్ణ చనిపోయిన నాడు ఆయనకు ఒక సంచి, ఒక ధోతి, ఒక షర్టు, ఒక బనియను, 2 చెప్పులు ఆయన ఆస్తి. తర్వాత మనకి ఇప్పుడు లివింగ్ లెజెండ్ గుమ్మడి నర్సయ్య కొత్తగూడెంలో, గుమ్మడి అదే ఇల్లందు కాన్స్టిట్యున్సీ, ఇవాళ కూడా సైకిల్ మీద తిరుగుతున్నాడు ఆయన. ఇవాళ కూడా సైకిల్ మీద తిరుగుతున్నాడు, వచ్చిన జీతాన్ని పార్టీకి ఇచ్చిండు, ఇవాళ కూడా పార్టీ పనిచేస్తున్నాడు. ఆ తర్వాత సారంగి ఇప్పటికి కూడా ఎంపీ, ఆయన సెంట్రల్ మినిస్టర్ అయినా సైకిల్ మీద తిరుగుతున్నాడు. తర్వాత మన దగ్గర ఇంకొక గొప్ప నాయకుడు ఎవరు అంటే అశోక్ గజపతిరాజు,